బ్రేకింగ్ చూస్తున్నాము. బెంగాల్ మరోసారి రణరంగంగా మారింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో బాలిక హత్య ఘటనపై బీజేపీ ఆందోళనకు దిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో బీజేపీ నిరసనకు దిగింది. పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. బీజేపీ నేతలు కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బ్యారికేడ్లు దాటి స్టేషన్ లోపలికి వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు లాఠీలు జొలిపించారు. పరిస్థితి చేయి దాటకుండా అదనపు బలగాలు కూడా మోహరించాయి. నిరసనకారులను చెదరగొట్టారు పోలీసులు. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై జరిగిన పాశవిక చర్యపై ఆగ్రహం చల్లారకముందే బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో 10 ఏళ్ల బాలిక హత్య కలకలం రేపుతోంది. కోచింగ్ సెంటర్కు వెళ్లిన బాలిక 2 రోజుల తర్వాత శవమై కనిపించింది. బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు 2 రోజుల ముందు ఫిర్యాదు చేశారని, అప్పుడే పోలీసులు వేగంగా స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు అంటున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వైఖరే ఈ దారుణానికి కారణమని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. మమతా బెనర్జీ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించలేకపోతుందని విమర్శించారు. బాలికను చంపేసి కాలువలో పడేశారు అన్నారు. ఇంత జరుగుతూ ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాండియా ఆడుతూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.